నమస్తే. తెలంగాణలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో భూముల వేలం జరిగింది. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. ఇలాంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి వేలానికి సంబంధించి కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి. ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే, హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇట్లాంటి సందర్భంలో 8 రోజులు కస్టడీలో విచారించినటువంటి అధికారులు చాలా విషయాలని రాబట్టారు శివ బాలకృష్ణ నుంచి. ఇటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి అంశాల మీద విచారణ జరిపి అవును 100% శివ బాలకృష్ణ చెప్పినవన్నీ వాస్తవమే అని చెప్పి అంగీకరించారు. దానికి సంబంధించి విచారణలో ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి భూముల తాలూకు వేలం ప్రధానంగా కోకాపేట, బాటసింగారం, ఉప్పల్, బుద్వేల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లో వేలం జరిగింది. అంటే ప్రభుత్వ భూములను వేలం వేసే ప్రక్రియ ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారిందప్పుడు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు తాలూకు వేలం జరిగింది. అలాగే అక్కడ ధర కూడా అలాగే పలికింది. ఇలాంటి సందర్భంలో హెచ్ఎండిఏలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు రియల్టర్లతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు గోల్మాల్ చేశారు. అంటే చాలా ఎక్కువ ధర పలకాల్సినటువంటి భూములకు తక్కువ ధర, దానికి సంబంధించి అధికారులే కీలక పాత్ర పోషించడం. తద్వారా ఎవరికి లాభం? ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో హెచ్ఎండిఏలో కానీ ఇతర రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అధికారులకు లాభం చేకూరే విధంగా ముందస్తుగానే ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారమే వేలం ప్రక్రియ అంతా బహిరంగ వేలం జరుగుద్ది. అంతా అక్కడ రియల్టర్లు ఎవరో వీళ్ళకి తెలియనట్లే బిహేవ్ చేస్తారు. కానీ ముందే ఆ డీల్ కుదురుతుంది. దానిలో భాగంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఏసీబీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. గతంలో జరిగినటువంటి వేలానికి సంబంధించినటువంటి ప్రక్రియలో కోట్లాది రూపాయలు గోల్మాల్ జరిగింది, అక్రమాలు జరిగాయి కాబట్టి దాన్ని ఆపేసి విచారణ చేస్తే బాగుంటుంది అని. దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని తీసుకున్నారు. వేలం జరిగినటువంటి ఆ ఫైల్ని మొత్తం అంతా వివరాలని తెప్పించుకొని దాని మీద స్టడీ చేసి మొత్తం గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూముల తాలూకు వేలానికి సంబంధించినటువంటి వాటిని రద్దు చేయాలి. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోబోయే కీలకమైనటువంటి నిర్ణయం. ఎందుకనంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు ఏ రకంగా వ్యవహరించారో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. శివ బాలకృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చాయి, లేకపోతే వచ్చాయి కాదు. మాజీ ఐఏఎస్ అధికారులు, ప్రస్తుత ఐఏఎస్ అధికారులు కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములను వారి కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, అలాగే అమాయకుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి వేలానికి సంబంధించి రద్దు చేయటమే కాకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో హెచ్ఎండిఏలో కానీ రెవెన్యూ శాఖలో కానీ అక్కడ స్థానిక అధికారులు కానీ ప్రతి ఒక్కరిని విచారించాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులతో కుమ్మక్కై రియల్టర్లు ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వందలాది ఎకరాలు అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి కోట్లాది రూపాయలు గోల్మాల్. అంటే ప్రభుత్వానికి చెందాల్సి రావాల్సినటువంటి ఆ యొక్క భూముల ధరలు ఏదైతే డబ్బు ఉందో దాన్ని పక్కదారి పట్టించారు. అంటే ఒక 50% మాత్రమే ప్రభుత్వానికి, మిగతాదంతా ఈ అక్రమార్కుల చేతికి. సో ఇలాంటి సందర్భంలో శివ బాలకృష్ణ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారం చేసుకొని విచారణను స్పీడప్ చేశారు. దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది.